హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గెక్స్. డిఎస్సీ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా బయాలజీలో నుంచి మనం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఈరోజు ముఖ్యమైన అంశాలన్నీ చెప్దామండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అన్ని పనికొచ్చే అంశాలన్నీ మీకు సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఒక మైండ్ మ్యాప్ రూపంలోను అలాగే కొన్ని పిక్చర్స్ రూపంలోను ఈ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ అనేది మా వర్క్ మీకు నచ్చుతుంది అనే దానికి ఒక సంకేతం అనమాట. సో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. అలాగే డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాము. ముందుగా గుండెలో చూసామంటే మొత్తం మనకి 4 గదులు ఉంటాయండి. 1, 2, 3, 4 ఇలా 4 ఛాంబర్స్ ఉంటాయి అనమాట. సో ఇది బేరి పండు ఆకారంలో ఉంటుందని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో దీని యొక్క ఆకారం గురించి ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క బేసిక్స్ మనం చూద్దాం. దానికంటే ముందు అంతర్నిర్మాణం చూస్తున్నాం కాబట్టి కొంచెం దీని మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏరియాని జాగ్రత్తగా చూడండి. అలాగే హార్దిక వలయం కానీ గుండె యొక్క అంతర్నిర్మాణం కానీ ఇవి రెండు ఈ చాప్టర్ లో కొంచెం కష్టమైన కాన్సెప్ట్లు అనమాట. అవి రెండు నేను ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మిగతా కాన్సెప్ట్లు కూడా 1 by 1 చెప్తాను. ఇందులో ఒక్క బిట్ కూడా మిస్ అవుతుంది. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా వినండి. అలాగే ఈ నోట్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. క్విక్ గా రివిజన్ చేయాలనుకున్నప్పుడు కీ పాయింట్స్ అన్ని ఒకసారి మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, ఈ 4 గదులు ఉన్నాయి కదా. ఈ 4 గదుల్లో మనము పై 2 గదులను మనము కర్ణికలు అంటారండి. ఏమంటారండి? కర్ణికలు అంటారు. కింది 2 గదులను ఏమంటారండి? జఠరికలు అంటారు. సో 2 కర్ణికలు 2 జఠరికలు ఉన్నాయన్నమాట. సో ఆ కర్ణికలు జఠరికలు ఇలా ఈ గోడల ద్వారా వేరు చేయబడిపోయి ఉన్నాయన్నమాట. సో అంటే ఈ గోడల ద్వారా వేరు చేయబడి ఉన్నాయి కదా. ఈ వైపు ఉన్న వాటిని మనకి చూడడానికి చూడండి, మనకు చూస్తే ఇదేమన్నా మనకి ఎడమ, ఇదేమన్నా కుడి కదా. కానీ గుండెని మనం అటు తిప్పి చూసామనుకోండి, ఎడమ ఏమవుతుంది? కుడి అవుతుంది. సో ఇది కుడి కర్ణిక, ఇది కుడి జఠరిక. అలాగే ఇది ఎడమ కర్ణిక, ఇది ఎడమ జఠరిక అనమాట. సో ఎడమ జఠరిక. సో కాబట్టి కుడి ఎడమలు ఇక్కడ తారుమారుగా ఉంటాయి, ఆపోజిట్ గా చూస్తాం. కాబట్టి ఈ ఒక్క లెసన్ లో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలండి. కుడి అయితే ఎడమని, ఎడమ అయితే కుడి అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మనము ఈ కుడి కర్ణిక గురించి చూసామనుకోండి, ఈ కుడి కర్ణికలోకి ఇక్కడ చూడండి, పైనుంచి రక్తం వస్తుంది. అంటే మెడ, చేతులు, కాళ్ళు అలాంటి భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం వస్తుంది. క్రింది భాగాల నుంచి కూడా ఇలా 2 సిరలు గుండెకి రక్తాన్ని తీసుకొస్తాయండి. వాటిని మనము ఊర్ధ్వ అధో బృహత్ సిరలు అంటారు. ఓకేనా? ఊర్ధ్వ బృహత్సిర, అధో బృహత్సిర. ఇది ఊర్ధ్వ బృహత్సిర, ఇది అధో బృహత్సిర. 2 సిరలు ఎక్కడ తీసుకొచ్చినాయండి రక్తాన్ని? కుడి కర్ణికలోకి తీసుకొచ్చాయి అనమాట. ఇందులో ఏముంటుంది? ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. ఇందులో ఆక్సిజన్ ఉండదు అనమాట. అంటే మన బాడీ పార్ట్స్ అని ఆక్సిజన్ ని ఉపయోగించేసుకున్నాయి. మిగిలిన రక్తం ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది? ఇక్కడ నుంచి కింది వైపుకి జఠరికలోకి ఆ రక్తం అనేది వస్తుంది అనమాట. దేని ద్వారా వస్తుందంటే ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది, కవాటం ఉంటుంది. దాని పేరు అగ్రత్రయ కవాటం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్. అగ్రత్రయ కవాటం ఏ 2 గదుల మధ్య ఉంటుందంటే కుడి కర్ణిక అలాగే కుడి జఠరిక. అది ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి కర్ణికలో నుండి కుడి జఠరికలోకి పంపిస్తుంది. ఒకసారి మరి కర్ణిక గురించి చూసాం కాబట్టి జఠరిక గురించి చూద్దామా. సో ఈ కుడి జఠరిక అనేది దీని నుండి ఆమ్లజని రహిత రక్తం ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న హోల్ ఉంది చూసారా. ఈ హోల్ ద్వారా ఏమవుతుందంటే పుపుస ధమనిలోకి, ఇక్కడ బ్లూ కలర్ లో మీకు కనిపిస్తున్న ఆకారం ఏదైతే ఉందో, ఈ బ్లూ కలర్ లో కనిపిస్తున్న ఆకారము, దీని పేరు పుపుస ధమని. ఏం పేరండి? పుపుసము అంటే ఊపిరితిత్తులు అనమాట. ధమని ఏదైతే గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్తే దాన్ని మనం ధమని అంటాము. గుండెలోకి రక్తాన్ని తీసుకొస్తే దాన్ని మనం సిర అంటాం. ఇది గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్తుంది కాబట్టి ధమని. ఎక్కడ తీసుకెళ్తుంది? ఊపిరితిత్తులకి, అంటే పుపుసాల దగ్గర తీసుకెళ్తుంది కాబట్టి దీని పేరు పుపుస ధమని. ఈ పుపుస ధమనిలో ఏముంటుంది? బ్లూ కలర్ లో ఉంది చూసారా, ఇక్కడ ఆమ్లజని రహిత రక్తమే కదా ఉంది. ఎందుకని? ఆక్సిజన్ లేని రక్తం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో మనకి ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ కుడి జఠరిక గురించి మీరు చూసారంటే ఇందులో పుపుస మహాధమని ఉంటుంది. ఆమ్లజని రహిత రక్తాన్ని ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? ఊపిరితిత్తుల వద్దకు తీసుకువెళ్తుంది. సో ఇప్పుడు కుడి వైపు ఉన్న 2 భాగాల గురించి మనం చూసాం కాబట్టి ఒకసారి ఎడమ వైపు ఉన్న వాటి గురించి కూడా చూద్దామా. ఎడమ కర్ణిక, ఇది చూడండి ఎడమ కర్ణిక. ఇక్కడ చూస్తే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఎడమ కర్ణికలో చూడండి, ఎడమ కర్ణికలో కూడా 2 హోల్స్ ఉన్నాయండి. కుడి కర్ణికలో కూడా 2 హోల్స్ ఉన్నాయి. ఏంటవి? సిరలు, 2 సిరలు, ఊర్ధ్వ మరియు అధో మహాసిరలు ఏం చేసినాయి? ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొచ్చినాయి కదా. ఇక్కడ ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకురావడానికి 2 హోల్స్ ఉంటాయండి. ఆ 2 హోల్స్ ద్వారా లంగ్స్ నుంచి రెండు ట్యూబ్స్, అంటే 2 రక్తనాళాలు, వీటిని మనము పుపుస సిరలు అంటాము. అలాగే ఇటువైపు ఇంకొక ఊపిరితిత్తు నుంచి ఇంకొక 2, అంటే మొత్తము 4 నాళాలు వస్తాయండి. రక్తనాళాలు 4 వస్తాయి. కానీ ఈ 2 ద్వారాలు గుండానే లోపలికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి, అక్కడి నుంచి ఒకటి, ఈ దారిలో గుండా, ఇక్కడ నుంచి ఒకటి, రెండవ దారిలో గుండా, ఒకటో దారిలో గుండా, రెండవ దారిలో గుండా లోపలికి ప్రవేశిస్తాయి అనమాట. అంటే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఉండాలి.
పుప్పుస సిరలు ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి. పుప్పుస సిరలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 2 ఒక ఊపిరితిత్తు నుంచి, ఇంకొక ఊపిరితిత్తు నుంచి వస్తాయి. ఇవి 4 కలిసి 2 ద్వారాలే ఉంటాయి. ఆ రెండిటి ద్వారా దేంట్లోకి వస్తాయి? ఎడమ కర్ణికలోకి వస్తాయి. సో ఎడమ వైపు ఎప్పుడు ఏ రక్తం ఉంటుంది? మంచి రక్తం, అంటే ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది. ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది. ఇక్కడ నుంచి అగ్రద్వయ కవాటం ద్వారా రక్తము జఠరికలోకి ప్రవేశిస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అగ్రద్వయ కవాటం గురించి. సో ఎడమ కర్ణిక ఏం చేస్తుంది? ఈ ఆమ్లజన సహిత రక్తాన్ని, ఇదిగో ఇక్కడ పెద్దది ఎరుపు రంగులో కనిపిస్తుంది చూసారా, ఈ దైహిక మహాధమని అంటారు, లేదా దీన్ని ధమని చాపం అంటారు. ఈ దైహిక మహాధమని ద్వారా మన శరీర భాగాలన్నిటికీ రక్తాన్ని పంపిస్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తం 4 దశలు ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ది ఇదిగో ఇదండి, కుడి కర్ణికలోకి మన శరీర భాగాల నుండి రక్తం ఎక్కడికి వెళ్తుంది? కుడి కర్ణికలోకి వెళ్తుంది. కుడి కర్ణికలో నుంచి జఠరేఖలోకి వెళ్తుంది. జఠరేఖలో నుండి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో నుంచి ఎడమ కర్ణికలోకి వస్తుంది. ఎడమ కర్ణికలో నుంచి ఎడమ జఠరికలోకి వస్తుంది. ఈ ఎడమ జఠరికలో నుంచి శరీర భాగాలకు తిరిగి మళ్ళీ వస్తుంది అనమాట. అంటే శరీర భాగాల నుంచి బయలుదేరిన రక్తము తిరిగి మళ్ళీ శరీర భాగాలకు రావాలంటే అది ముందుగా గుండెను చేరాలి. ఆ గుండె నుండి ఊపిరితిత్తులను చేరాలి. మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ గుండెను చేరాలి. గుండె నుండి మన శరీర భాగాలకు రావాలి. ఇలా 2 సార్లు గుండెని చేరుకుంటుంది అనమాట. కాబట్టి దీన్ని మనము ద్వివలయ రక్త ప్రసరణ అంటాం. ఏమంటారు? ద్వివలయ రక్త ప్రసరణ అంటారు అనమాట. సో దీని గురించి మరి కొంచెం డీటెయిల్ గా చూద్దాము. సో ఈ గుండె యొక్క అంతర్భాగం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఒక పాయింట్ మిస్ అయింది, కరోనరీ ధమనులు అంటారు. ఈ గుండె మీద ఉంటాయి అనమాట. ఒక చూడండి, కరోనరీ ధమనులు అంటే అర్థం ఏంటంటే గుండెకు రక్తాన్ని తీసుకెళ్తాయి. గుండె శరీర భాగాలన్నిటికి ఇస్తే మరి అది పనిచేయాలంటే దానికి కూడా రక్తం కావాలి కదా. సో గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే వాటిని కరోనరీ ధమనులు, గుండె నుండి రక్తాన్ని తీసుకొచ్చే వాటిని కరోనరీ సిరలు అని చెప్పేసి మనము పిలుస్తాం అనమాట. సో సింపుల్ గా గుండెలో ఉన్న 4 గదుల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఆమ్లజని రహిత రక్తము, ఆమ్లజని సహిత రక్తము. ఎప్పుడైనా సరే తీసుకునే కర్ణికలు నాళాల్లోకి పంపించేవి జఠరికలు అనమాట. సరేనా? రక్తనాళాల నుంచి రక్తాన్ని సేకరించే కర్ణికలు, రక్తనాళాల నుండి రక్తాన్ని పంపించేవి జఠరికలు. ట్యూబ్స్ ద్వారా పంపిస్తాయి. పుప్పుస ధమని ద్వారా, దైహిక మహాధమని ద్వారా. పుప్పుస ధమని ద్వారా ఏమన్నా ఊపిరితిత్తుల మొత్తానికి పంపిస్తాయి. దైహిక మహాధమని ద్వారా ఏమన్నా శరీరం మొత్తానికి పంపిస్తాయి అనమాట. ఒకసారి ఈ కర్ణికలు జఠరికల గురించి కొన్ని పాయింట్స్ చూద్దామా. కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. కర్ణికలు ఎలా ఉంటాయంటే వాటి గోడలు పలుచగా ఉంటాయి. జఠరికల గోడలు చాలా మందంగా ఉంటాయి అన్నమాట. సరేనా? పలుచని గోడలు కలిగి ఉండేయంటి కర్ణికలు, మందమైన గోడలు కలిగి ఉండేయంటి జఠరికలు. ఒకసారి వాటి సైజు పరంగా చూసామనుకోండి, ఎడమ జఠరిక అన్నిటికంటే పెద్దదండి, కుడి జఠరిక రెండవది, ఎడమ కర్ణిక మూడవది, కుడి కర్ణిక నాలుగవది మనకి. సరేనా? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించారంటే కర్ణికల రెండిటికంటే జఠరికలు పెద్దవండి, కింద గదులు పెద్దవి. కానీ ఇవి రెండిట్లో కూడా ఎడమది ఫస్ట్, కుడిది సెకండ్. అలాగే కర్ణికల్లో ఎడమది ఫస్ట్, కుడిది సెకండ్. అంటే మొత్తం మీద చూసుకుంటే ఇది ఫస్ట్ ఎడమ జఠరిక, అలాగే కుడి జఠరిక, ఎడమ కర్ణిక, కుడి కర్ణిక. వాటి యొక్క ఆర్డర్ అనమాట. అంటే ఈ క్రింది వాటిలో పెద్ద వాటి నుంచి చిన్న వాటికి అమర్చండి అని చెప్పేసి ఆప్షన్లో అటు ఇటు మార్చానుకోండి, కన్ఫ్యూజ్ అయిపోకుండా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియా మీరు టెక్స్ట్ బుక్ లో చూస్తారంటే ఆ పిక్చర్ కొంచెం తేడా ఉందండి. మనకి ఈ ఎడమ వైపు ఉన్నాయి కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి కుడి వైపు ఉన్న వాటికంటే, మన టెక్స్ట్ బుక్ లో ఉన్న. కానీ యాక్చువల్ ఒరిజినల్ గా ఎలా ఉంటుంది, మన శరీరం మొత్తానికి రక్తం ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ ఎడమ జఠరిక నుంచే. కాబట్టి మన ఆమ్లజన సహిత రక్తం పంపించడం కాదు, చాలా పెద్దగా ఉంటుంది. సో అదే చిన్న క్లూ అనమాట, మనకు గుర్తుపెట్టుకోండి. సో ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక, ఎడమ వైపు ఉన్న వాటిని మనం చూసుకున్నాం అనుకుంటే అన్నిటికంటే పెద్దది ఏంటంటే ఎడమ జఠరిక అన్నిటికంటే పెద్దది మరియు ప్రధానమైనది, మన శరీరం మొత్తానికి ఆమ్లజన సహిత రక్తాన్ని పంపించేదే అనమాట. సో కాబట్టి ఇంపార్టెంట్ కర్ణికల గురించి, జఠరికల గురించి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము హార్దిక వలయం గురించి చూద్దామండి. హార్దిక వలయము మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్న వాటి మనకి మనం చూసామనుకోండి, హార్దిక వలయంలో మొత్తము 5 దశల గురించి వచ్చాయండి. కానీ ఒరిజినల్ గా మొత్తం ఎన్ని ఉంటాయి? 3 దశలు ఉంటాయి. ఒకసారి నేను చెప్పినట్లుగా ఇలా చదవండి, అప్పుడు 5 దశలు కూడా ఎక్కడెక్కడ ఏముంటాయి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం వాటి గురించి. చూడండి, హార్దిక వలయము గుండె నుండి రక్తం ఏ గదుల గుండా ట్రావెల్ చేస్తుందో వివరించేది మనకి హార్దిక వలయం అని. ఇందులో మనకి 3 దశలు ఉంటాయి. ఏంటది? కర్ణికల సిస్టోల్ అంటారు. సిస్టోల్ అంటే మూసుకోవడం అని అర్థం. అంటే కర్ణికల సిస్టోల్ అంటే ఏం చేస్తుందండి? కర్ణికలు మూసుకుంటాయి, పైన 2 మూసుకుంటాయి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? రక్తము క్రింద ఉన్న జఠరికల్లోకి రక్తం ప్రయాణిస్తుంది. సో కర్ణికలు మూసుకున్నప్పుడు ఏమవుతుంది? రక్తము అగ్రద్వయ కవాటం ఎటువైపు ఉంటుంది? ఎడమ వైపు ఉంటుంది. అగ్రత్రయ కవాటం ఎటువైపు ఉంటుంది? కుడి వైపు ఉంటుంది. అంటే పైనుంచి ఎడమ వైపు, కుడి వైపు 2 కవాటాల ద్వారా రక్తం ఏమవుతుంది? జఠరికల్లోకి ప్రయాణం చేస్తుంది. ఒకవేళ నెక్స్ట్ ఏమవుతుంది? కర్ణికలు ఆల్రెడీ మూసుకుపోయినాయి కదా, ఇప్పుడు
జఠరికల సిస్టోల్. నెక్స్ట్ ఏం జరుగుతుంది? జఠరికలు మూసుకుంటాయి, కర్ణికలు మూసుకుపోయే ఉన్నాయి కాబట్టి ఇక రక్తం ఇక మళ్ళీ తిరిగి పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా, వాల్స్ ఏం చేస్తాయి? రక్తాన్ని ఒక దశలోనే, కవాటాలు ఒక దశలోనే రక్తాన్ని ప్రయాణిస్తాయి, కానీ వ్యతిరేక దిశలో రక్తాన్ని ప్రయాణించడానికి అవి ఒప్పుకోవు. కాబట్టి ఈ జఠరికల సిస్టోల్ జరిగేటప్పుడు ఏమవుతుంది? జఠరికలు మూసుకుంటాయి, కర్ణికలు ఆల్రెడీ మూసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రక్తం ఎక్కడికి వెళ్తుందండి? ఇటువైపు ఉన్న ఇదిగో ఈ పుపుస ధమనిలోకి, ఇటువైపు ఉన్న దైహిక మహాధమనిలోకి. పుపుస ధమని ద్వారా ఏమైనా ఊపిరితిత్తులకు, దైహిక మహాధమని ద్వారా ఏమైనా శరీర భాగాలకు రక్తం అనేది సరఫరా చేయబడుతుంది అనమాట. ఇది జఠరికల సిస్టోల్. సిస్టోల్ అంటే చెప్పాను కదా, మూసుకోవడము. ఈ నెక్స్ట్ ఏమవుతుంది? ఇది మొదటి దశ అయిపోయింది, రెండవ దశ అయిపోయింది, మూడవ దశలో ఏమవుతుంది? కర్ణికల జఠరికల డయాస్టోల్. ఇప్పుడు రెండు క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు రెండు ఒకేసారి ఓపెన్ అవుతాయండి. రెండు ఒకేసారి కనుక ఓపెన్ అవుతే ఏమవుతుంది? ఓపెన్ అవ్వగానే కర్ణికలోకి రక్తం పైనుంచి కిందకి వచ్చేస్తుంది, వెంటనే జఠరికల్లోకి రాదు. కర్ణికలు మూసుకుంటేనే జఠరికల్లోకి వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో దీన్ని రెండు ఓపెన్ చేసుకున్న దాన్ని ఇది ఫస్ట్ లో ఇచ్చాడండి. ఓకేనా? కర్ణికల జఠరికల డయాస్టోల్ అని ఏదైతే మనం మూడో దశలో చెప్పుకున్నామో, మన టెక్స్ట్ బుక్ లో ఇది ఫస్ట్ లో ఏం చేశాడు? కర్ణికలు జఠరికలు రెండు తెరుచుకుంటాయి అన్నాడు. తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది? కర్ణికల్లోకి రక్తం వస్తుంది, అవునా? అప్పుడు రక్తం కుడి ఎడమ కర్ణికల్లోకి వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? డబ్ అనే శబ్దం మనకి ఇక్కడ వినిపిస్తుంది. రక్తం అప్పుడు ఏమవుతుంది? కుడి ఎడమ కర్ణికల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి రెండో దశ అని ఇచ్చాడు. మనకి కర్ణికలు జఠరికలు రెండో తెరుచుకుంటాయి. ఇది యాక్చువల్గా అయితే ఇది ఊహా చిత్రం అని, దీంట్లో రక్తం ఏం లేకుండా ఇచ్చాడు. రెండో దశ ఏంటి? రక్తం రావడాన్ని రెండో దశగా ఇచ్చాడు. ఇది మనకి మూడో దశ, ఇక్కడ నాలుగో దశ, ఇక్కడ ఐదో దశ, అంటే 5 దశలుగా ఇచ్చాడు. కానీ యాక్చువల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 3 దశలు. ఒకటి కర్ణికల సిస్టోలు, 2 జఠరికల సిస్టోలు, 3 కర్ణికల జఠరికల డయాస్టోల్. డయాస్టోల్ అంటే తెరుచుకోవడం, ఓకేనా? సో తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది? తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది? కర్ణికలు జఠరికలు తెరుచుకున్నప్పుడు రక్తం అనే ఏం చేస్తున్నారా? ఎప్పుడైతే ఈ కర్ణికలు జఠరికలు రెండు ఓపెన్ అవుతాయో ఈ రక్తనాళాల్లోకి వెళ్ళి రక్తం మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ కూడా ధమని కవాటాలు ఉంటాయి కాబట్టి, దైహిక మహాధమనిలోను మరియు పుపుస మహాధమనిలోను కవాటాలు ఉంటాయి కాబట్టి ఆ కవాటాలు మూసుకోవడం వల్ల ఇక్కడ మళ్ళీ శబ్దం వస్తుంది. ఇక్కడ డబ్ అనే శబ్దం వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, లబ్ అనే శబ్దం ఎప్పుడు వచ్చిందండి? జఠరికల సిస్టోల్ జరిగినప్పుడు ఇక్కడ లబ్ అనే శబ్దం వస్తుంది. ఎందుకని? జఠరికల సిస్టోల్ జరిగినప్పుడు రక్తం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అగ్రత్రయ అగ్రద్వయ రెండు మూసుకుపోతాయి. అప్పుడు ఒక తలుపులు మూసినప్పుడు మనకి ఎలా సౌండ్ వస్తుంది? అలాంటి సౌండ్ అనమాట, లబ్ అనే సౌండ్ వస్తుంది. అలాగే కర్ణికల జఠరికల డయాస్టోల్ జరిగినప్పుడు డబ్ అనే శబ్దం వస్తుంది. ఈ కర్ణికల సిస్టోల్ జరిగినప్పుడు మాత్రం ఎలాంటి శబ్దము రాదు. సో కాబట్టి ఈ దశలు జరగడానికి ఎంత సమయం పడుతుంది? మొత్తం ఈ హార్దిక వలయం అంటే ఒక గుండె నుండి రక్తం ప్రయాణించడానికి మొత్తము 0.8 సెకండ్స్ పడుతుందండి. మొత్తం ఈ హార్దిక వలయం మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? 0.8 సెకండ్స్ పడుతుంది. అదే కర్ణికల సిస్టోల్కి ఎంత పడుతుంది? 0.11 to 0.14, అంటే 1 సెకండ్, 1.5 సెకండ్ లోపు ఇది పూర్తయిపోతుంది. అంటే 0.1 నుంచి 0.11 నుంచి 0.14 మధ్యలో కర్ణికల సిస్టోల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే 0.27 నుంచి 0.35 సెకండ్స్ లోపు, అంటే దాదాపుగా చూడండి మిల్లీ సెకండ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మిల్లీ సెకండ్ లోపు మనకి జఠరికల సిస్టోల్ జరిగిపోతుంది. రిమైనింగ్ టైంలో కర్ణికల జఠరికల డయాస్టోల్ జరుగుతుంది. మొత్తం 0.8 ఒక సెకండ్లో, సెకండ్ కంటే కూడా తక్కువ సమయంలో ఈ హార్దిక వలయం మొత్తము మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఈ హార్దిక వలయం గురించి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు సింపుల్గా అర్థం అవడం కోసం ఇలా కొంచెం పిక్చర్స్లో కూడా డ్రా చేశాను. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, ఇంకొక రకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో, సరేనా? సో నెక్స్ట్ మనం ఇంకా ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ మనం గుండె కొట్టుకోవడము ఎలా ఉంటుంది 0 నుంచి 3 నెలల వరకు. ఇది స్టాక్ జీకే బిట్లు అండి, స్టాక్ బిట్లు అనమాట, స్టాక్ కంటెంట్ లో నుంచి వస్తున్నాయి. ఇందులో నుంచి కూడా డైరెక్ట్ గా అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఒకసారి చూద్దాం. మనము 0 నుంచి 3 నెలల మధ్యలో సుమారుగా మన గుండె 100 నుంచి 150 సార్లు కొట్టుకుంటుందండి, హైయెస్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ. అలాగే 3 నుంచి 6 నెలల మధ్యలో చూడండి 90 నుంచి 120 సార్లు కొట్టుకుంటుంది. సో 90 తగ్గింది చూసారా, అంతకుముందు 100 ఉండేది స్టార్టింగ్, ఇక్కడ 90కి వచ్చాం. 6 నుంచి 12 నెలల కాలంలో ఇంకొక 10 తగ్గిస్తాం, 80 నుంచి 120. సో 80. కొంచెం వయసు పెరిగే కొద్ది ఏమవుతుంది, గుండె కొట్టుకునే వేగం అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది, శరీరం సైజు పెరుగుతుంది కాబట్టి సైజుకి గుండె కట్టుకునే వేగానికి కూడా సంబంధం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ 80 నుంచి 120 మధ్యలో మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే 1 నుంచి 10 సంవత్సరాల లోపు 70 నుంచి 130 అండి, 70 నుంచి 130 సార్లు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, 70 నుంచి 130 సార్లు. ఓకేనా, అంటే 10 సంవత్సరాలు దాకా వచ్చాయి అనుకోండి, పెద్ద పిల్లలు అయ్యారనుకోండి 70 సార్లు దాకా కొట్టుకోవచ్చు. 1 సంవత్సరం ఉన్న పిల్లలకి 130 సార్లు వరకు కొట్టుకోవచ్చు. చిన్న పిల్లల్లో కొంచెం అప్పుడే నడక ఉండే అటు ఇటు పరిగెత్తూ ఉంటారు కాబట్టి కొంచెం వేగం అక్కడ పెరుగుతూ ఉంటుంది. అందుకని 12 నెలల కంటే కూడా 1 సంవత్సరం ఉన్నప్పుడు కొంచెం వేగం పెరిగింది చూసారా, 120 కంటే 130 వరకు ఉండొచ్చు మాక్సిమం స్పీడ్ అనమాట. సో ఇదే చాలా ఇంపార్టెంట్ గా ఎగ్జామ్ అడుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సరేనా. అబౌట్ 10 years అన్నారు అనుకోండి, ఇక ఇది జనరల్ మీకు 60 నుంచి 100 మధ్యలో కొట్టుకుంటూ ఉంటుంది. సుశిక్షితులైన క్రీడాకారులు అనుకోండి 40 నుంచి 60 మధ్యలో, బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే. మనం ఈ గుండె కొట్టుకునే వేగాన్ని చూడడానికి మనం ఏమి ఉపయోగిస్తామండి, స్టెథోస్కోప్ ని ఉపయోగిస్తాము. దీన్ని కనుక్కున్న వారు ఎవరు, రెనే లెన్నిక్. నెక్స్ట్ మనము రక్తనాళాల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. రక్తనాళాల గురించి పరిశోధన చేస్తే మనం మొట్టమొదటిసారిగా ఎవరి గురించి చెప్పుకోవాలి, గైరోలోమా ఫ్యాబ్రిసి గురించి సరేనా. ఈయన ఏం కనుక్కున్నాడు, సిరలలో కవాటాలు ఉంటాయి అని చెప్పేసి కనుక్కున్నాడు అండి. సిరలలో కవాటాలు ఉంటాయని చెప్పేసి కనుక్కున్నాడు. అలాగే మనకి ఎడమ జఠరిక నుండి శరీర భాగాలన్నిటికీ రక్తం అనేది సరఫరా చేయబడుతుందని చెప్పేసి ఆ విషయాన్ని కూడా కనుక్కున్న ఆయన ఈ గైరోలోమా ఫ్యాబ్రిసి సరేనా. అలాగే మనకి అగ్రత్రయ కవాటాలు ఉంటాయి కదా, సో ఈ కవాటాల గురించి కూడా కనుక్కున్న వ్యక్తి ఎవరండి, మనకి గైరోలోమా ఫ్యాబ్రిసి. ఈ 3 విషయాల్లో మనము ఈ ఫ్యాబ్రిసి గురించి చదువుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ రక్త ప్రసరణ మొత్తం అసలు ఆ సిస్టమ్ ఎలా జరుగుతుంది అది మొత్తం వివరించిన వ్యక్తి పేరు ఎవరండి, విలియం హార్వే, ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అని చెప్పేసి ఈయన పిలుస్తారు. రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు అని చెప్పేసి మనకి పిలుస్తాడు కదా. అలాగే విలియం హార్వే ఏం కనుక్కున్నాడు, మనకి ద్వివలయ రక్త ప్రసరణ అంట. ద్వివలయ రక్త ప్రసరణ ఏంటి సార్, ద్వివలయ రక్త ప్రసరణ అంటే ఏమవుతుంది, ప్రసరణ గుండెకి 2 సార్లు రక్తం వస్తుంది. మన శరీర భాగాల నుండి బయలుదేరిన రక్తం ముందు గుండెకి వెళ్తుంది, అక్కడ నుండి ఊపిరితిత్తులకు వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుండి తిరిగి గుండెకి వస్తుంది, అక్కడ నుండి శరీర భాగాలకి వస్తుంది. అంటే శరీర భాగాల నుండి బయలుదేరే రక్తము తిరిగి మళ్ళీ శరీర భాగాలకు రావాలంటే 2 సార్లు గుండెని చేరాల్సి ఉంటుంది అనమాట. 2ని మనం ద్వి అంటాం కదా, దాన్ని ద్వివలయ రక్త ప్రసరణ అంటాం. చాలా జంతువుల్లో ఏకవలయం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చేప ఉందనుకోండి, గుండె నుండి శరీర భాగాలకు, శరీర భాగాల నుండి నోటికి, మళ్ళీ నోటి నుండి ఎక్కడికి వస్తుంది, గుండెకి, అక్కడికి అయిపోతుంది అనమాట. ఒకసారి వెళ్తే సరిపోతుంది శరీర భాగాలకి. ఆక్సిజన్ కోసం మళ్ళీ లంగ్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనమాట దానికి. నెక్స్ట్ వ్యక్తి ఎవరు, మార్సెల్లో మాల్పీజీ. ఎవరు ఈ మార్సెల్లో మాల్పీజీ, ఈయన ఏం కనుక్కున్నాడంటే మనకి సూక్ష్మ రక్తనాళాలు ఉంటాయి కదండి, రక్తనాళాలు శరీరంలోకి రక్తం ఎలా మారుతుంది, ఇదేటి ద్వారా మారుతుంది, ఈ రక్తనాళాలు సూక్ష్మ రక్త కేశనాళికలు అంటారు, బ్లడ్ క్యాపిలరీస్ అంటారు. వాటన్నిటిని కూడా కనుక్కుంది ఈ మార్సెల్లో మాల్పీజీ అని ఆయన గురించి ఆయన అనమాట. సో కాబట్టి రక్త కేశనాళికలు అన్నాడు అనుకోండి, సూక్ష్మ రక్త కేశనాళికలు అన్నాడు అనుకోండి, బ్లడ్ క్యాపిలరీస్ అని అనుకోండి, ఇవన్నీ కూడా మనము ఈ మార్సెల్లో మాల్పీజీని గురించి తెలుసుకోవాలన్నమాట. సో కాబట్టి మీకు దమనుల గురించి, సిరల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దమనులు గోడలు ఎలా ఉంటాయండి, మందంగా ఉంటాయి. సిరల్లో గోడలు ఎలా ఉంటాయండి, పలుచుగా ఉంటాయి. దమనుల్లో రక్తం ఎలా వెళ్తుందండి, ఆగి ప్రయాణిస్తుంది. సిరలలో రక్తము ఏకధారలాగా ప్రయాణిస్తుంది. దమనులు శరీరంలో లోపలి భాగంలో ఉంటాయండి, శరీరం ఉపరితల భాగంలో ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే ఈ క్రింది వాటిలో స్టేట్మెంట్స్ సరైనవి ఏంటి, సరికానివి ఏంటి అని చెప్పేసి ఈ దమనుల గురించి, సిరల గురించి మనకి రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి వీటి గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది సరేనా. నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ ఇంకొక చూడండి, సిరల్లో మనకి కాళ్ళలో ఉన్న సిరలు ఉంటాయి కదండి, సిరల్లో మనకి కవాటాలు ఉంటాయండి. ఓకేనా, రక్తనాళాల్లో కవాటాలు వేటిలో ఉంటాయి అంటే ఓన్లీ సిరల్లో మాత్రమే ఉంటాయి. దమనుల్లో అలాంటి అవసరం ఉండదు, ఎందుకంటే దమనులు పైనుంచి కింద రక్తం ప్రయాణిస్తుంది, సిరల్లో కింద నుంచి పైకి రక్తం అనేది ప్రయాణిస్తుంది. సో కాబట్టి భూమి ఆకర్షణ శక్తికి రివర్స్ లో వెళ్ళాలి కాబట్టి సిరల్లకి ఏం కావాలండి, కవాటాలు అనేవి అవసరం అవుతాయి. సో గుర్తుంచుకోండి. సో ముఖ్యమైన పాయింట్స్ అని ఇవన్నమాట. నెక్స్ట్ మనము రక్త స్కందనానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చూద్దాము. రక్త స్కందనానికి సుమారుగా 3 నుంచి 6 నిమిషాలు సమయం పడుతుందండి. ఏ రక్త కణాలు రక్త స్కందనాన్ని చేస్తాయి, మనకి రక్త కణాలు 3 రకాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. వీటిని ప్లేట్లెట్స్ అంటారు, లేదా థ్రాంబోసైట్స్ అని కూడా వీటిని పిలుస్తారు అనమాట. ఈ రక్త ఫలకికల్లో ఏముంటుందండి, థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది.
థ్రాంబోకైనేజ్ ఏంటంటే మనకి ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే మన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి ప్రోత్రాంబిన్ ఉంటుందండి. ప్రోత్రాంబిన్ అనే ఈ పదార్థం ఏం చేస్తుంది, రక్తం గడ్డకట్టనీదు. రక్తనాళాలు ఉన్నప్పుడు గడ్డకడితే ఏం చేస్తాం, మనం పోతాం పైకి కదా, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అలా గడ్డ కట్టనీయకుండా రక్తనాళాల్లో ఉండేది ఏంటి, ఈ ప్రోత్రాంబిన్. ఎప్పుడైతే ఈ రక్తనాళం తెగిందో ఈ ప్రోత్రాంబిన్ ఏం చేస్తుంది, ఒకవేళ ఇదే కనుక ఉంటే రక్తం గడ్డ కట్టనీయకుండా బయటికి పోతూనే ఉంటది. అందుకని వెంటనే ఈ థ్రాంబిన్ గా మారుస్తుంది అనమాట. ప్రోత్రాంబిన్ ఏం చేస్తుంది, థ్రాంబిన్ గా మార్చడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటి, థ్రాంబోకైనేజ్. ఈ థ్రాంబిన్ ఏం చేస్తుంది, ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజన్ ని ఫెబ్రిన్ గా మారుస్తుంది. ఎలా మారుస్తుంది, ఫెబ్రిన్ గా మారుస్తుంది. ఈ ఫెబ్రిన్ చిన్న చిన్న దారాల వంటి నిర్మాణం అనమాట. ఇవి రక్తనాళాలన్నింటిని ఒకదాంతో ఒకటి పెనవేసుకునేలాగా చేసి కొంచెం గట్టిపడేలాగా చేసి రక్తాన్ని వేస్ట్ కాకుండా ఇది రక్తం గడ్డ కట్టేలాగా స్కందనానికి ఈ ఫెబ్రిన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మొత్తం ఈ ప్రాసెస్ అంతా బాగా జరగాలంటే మనకి ఏ విటమిన్ కావాలి, విటమిన్ కే కావాలి. సో విటమిన్ కే ఎక్కువగా ఉంటే రక్తం అనేది త్వరగా గడ్డ కట్టడానికి సహాయపడుతుంది. ఈ రక్త స్కందనం మీద కూడా రెగ్యులర్ గా కొన్ని ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఉపయోగపడే రక్త కణాలు ఏంటి, ఉపయోగపడే విటమిన్ ఏంటి, అందులో ఉన్న ఎంజైమ్ ఏంటి, ఆ ఎంజైమ్ ప్రోత్రాంబిన్ థ్రాంబిన్ గా మార్చేదేంటి, ఫెబ్రినోజన్ ని ఫెబ్రిన్ గా మార్చేదేంటి, ఇలా రెగ్యులర్ గా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా ఒకసారి మీకు రివిజన్ అవ్వాలి, మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. కొన్ని వ్యాధుల గురించి చూద్దామండి. హీమోఫీలియా అనేది మనకి ఇది రక్తం సరిగా గడ్డకట్టకపోవడం వల్ల వచ్చే వ్యాధి అనమాట. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువగా గాయాల నుండి రక్తం అనేది పోతూ ఉంటుంది. ఇది మనకి మేనరిక వివాహాలు ఉంటాయి కదా, మేనరికం ద్వారా చేసుకుంటే, దగ్గర బంధువుల వద్ద పెళ్లిళ్ళు చేసుకుంటే ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది చాలా డేంజరస్ వ్యాధి ఒకటి ఉందండి. తలసేమియా అనేది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అనమాట. ఇది వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుందండి. సరేనా, రక్తం ఎప్పుడు ఎక్కిస్తూ ఉండాలి వాళ్ళకి, ఈ తలసేమియా పేషెంట్స్ కి. సో కాబట్టి హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోతే ఏమవుతుంది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రవాణా అనేది సరిగా జరగదు, మనిషి చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలా డేంజరస్ వ్యాధి అనమాట ఇది. సో ఇది మనకి వ్యాధుల గురించి ఉన్న కొంత సమాచారం. అలాగే మనకి జంతువులు వాటి యొక్క హృదయం యొక్క పరిమాణానికి అది కొట్టుకునే ఎన్నిసార్లు కొట్టుకుంటుందో దానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక బాక్స్ ఇచ్చాడండి. నీటి తిమింగలము 7 సార్లు మాత్రమే, చాలా పెద్ద శరీరం కదా అది, 7 సార్లు మాత్రమే గుండె కొట్టుకుంటుందండి. దాని గుండె బరువు ఎంత ఉంటుంది, 750 కిలోలు ఉంటుంది. సో పెద్ద గుండె అనమాట. సో సైజు పెరిగితే ఏమవుతుందండి, ఇక్కడ గుండె కొట్టుకునే వేగం అనేది తగ్గిపోతుంది అనమాట. సో అనులోమానుపాతం అనొచ్చు వీటి మనం. నెక్స్ట్ ఏనుగు అనుకోండి, ఏనుగు 46 సార్లు గుండె కొట్టుకుంటుంది అనమాట. 12 నుంచి 21 కిలోగ్రాముల బరువు ఉంటుంది దాని గుండె. అలాగే మానవుడు 72 సార్లు గుండె కొట్టుకుంటుంది, ఆయన గుండె 300 గ్రాములు ఉంటుంది. అలాగే కోయల్ టిట్ బాడ్ అంటాం కదా, సో ఇది 1200 సార్లు దాని గుండె కొట్టుకుంటుంది. కేవలం అది 1.5 గ్రాము ఉంటుంది, 0.15 గ్రామ్స్. 0.15 గ్రామ్స్ అనేది మీద 1 గ్రాము కంటే కూడా చాలా తక్కువ అనమాట. సో అది ఉండే బరువు అనమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉంది మనకి, శోషరస వ్యవస్థ. ఏంటి ఈ శోషరస వ్యవస్థ అంటే, చూడండి మనకి రక్త ప్రసరణ వ్యవస్థకు అనుబంధంగా ఉన్న ఇంకొక వ్యవస్థ ఏంటి, ఈ శోషరస వ్యవస్థ అనమాట. మనకి సపోజ్ చూడండి, ఇది ఒక కణం అనుకోండి, దీంట్లోకి ఒక రక్తనాళం ఏం చేస్తుంది, ధమని అనుకోండి. ఈ ధమని కొంత రక్తాన్ని దీంట్లోకి తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఏం చేయాలి, సిర ఈ రక్తాన్ని తీసుకువెళ్ళిపోతుంది. కానీ ఇందులో అంత వేగంగా మరి కణ శ్వాసక్రియ జరుగుతుందా, అంత త్వరగా జరగదు కదా. సో ఇందులో కొన్ని రక్త కణాలు మిగిలిపోతాయి, ముఖ్యమైన పదార్థాలు మిగిలిపోతాయి. అలా మిగిలిపోయిన పదార్థాలను ఏం చేస్తుందంటే ఈ శోషరస వ్యవస్థ కూడా, దీనికి కూడా నాళాలు కలిగి ఉంటది. వాటిని మనము సిరిక అంటాం, సిరిక. ఈ సిరిక ద్వారా ఇక్కడ మిగిలిపోయిన పదార్థాలన్నిటిని తీసుకెళ్లి ఏదైతే ఈ సిర ఉంటుందో ఆ సిరలో ఈ సిరిక అనేది కలిసిపోతుంది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ రక్తంలోకి కలిసిపోతుంది. సో ఈ సిరిక ద్వారా రక్త కణజాలం నుండి మనకి సిరల్లోకి మిగిలిపోయిన రక్తం అనేది ప్రవేశిస్తుంది అనమాట. ఇవి ఎక్కడి నుంచి ఈ రసం అనేది రిలీజ్ అవుతుంది, లింఫ్ గ్రంథుల నుంచి ఈ శోషరసం అనేది రిలీజ్ అవుతుంది. ఈ శోషరసాన్ని ఏమంటారు, లింఫ్ ద్రవం అని చెప్పేసి మనం పిలుస్తారు అనమాట. ఇక్కడ చూడండి, కణజాలం మరియు రక్తం యొక్క సంధానకర్తగా దీన్ని మనం పిలుస్తాం అనమాట. కణజాలాల్లో ఉన్న రక్తాన్ని తీసుకెళ్లి మళ్ళీ సిరల్లో కలిపి ఇది సంధానకర్త లాగా దీన్ని వ్యవహరిస్తుంది. ఎక్కువసేపు కనుక కదలకుండా అలా ఉండితే కాలంలో వాపు వస్తుంది కదా, దాన్ని మనము ఎడిమా వ్యాధి అంటాము. దేని కారణంగా వస్తుంది, శోషరసం అనేది అక్కడ స్టాగ్ అయిపోవడం వల్ల ఈ వ్యాధి అనేది మనకి వస్తుంది అనమాట, ఎడిమా అనేది. అలాగే ఈ లింఫ్ ద్రవంలో ఏమేమి ఉంటాయి, మెయిన్ గా పదార్థాలు ప్లాజ్మా మరియు సీరం అనేవి ఉంటాయి అనమాట. సో ప్లాజ్మా అనేది రక్తం గడ్డకట్టక ముందు ఉండే పదార్థము, రక్త గడ్డ కట్టిన తర్వాత ఉండేదాన్ని మనము సీరం అంటాం. ప్లాజ్మాకి సీరానికి అదొక్కటే డిఫరెన్స్, లేదంటే రెండు ఒకటే అనమాట.
గడ్డ కట్టక ముందేం దాన్ని మనం ప్లాస్మా అంటాం, గడ్డ కట్టిన తర్వాత సీరం అంటాం, అంతే తేడా. సో కాబట్టి ఇది మనకి ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ అండి. మాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా కొన్ని పాయింట్స్ మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఏదైనా అవకాశం ఉంటే చెప్తాను, సరేనా? సో ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాం. ఈ టాపిక్లో ఉన్న టాప్ 10 క్వశ్చన్స్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ ఆన్సర్స్ అన్నిటిని హైడ్ చేశాను. సో ఎందుకోసం అంటే మీరు ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపు మీరు ఆన్సర్ని కామెంట్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్తో సహా కామెంట్ చేయండి. అంటే ఒకటో క్వశ్చన్కి ఏ అని, 2 బి అలా చేయండి. అలా చేస్తే ఏమవుతుంటుందంటే నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు ఎక్కడ అర్థం కాలేదు, ఎక్కడ అర్థమైందో నాకు గైడెన్స్గా పనికి వస్తుంది. ఎక్కడెక్కడైతే స్టూడెంట్స్ కొంచెం తప్పులు పెడుతున్నారో వాటన్నిటి కోసం మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో కేవలం నా గైడెన్స్ కోసమే మీరు ఆన్సర్స్ చేయండి. నెక్స్ట్, ధమనులు మరియు సిరలు రెండూ రక్తాన్ని మోసుకెళ్ళినప్పటికీ వాటి గోడల రక్త ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం సూచిస్తుంది. ఇక్కడ ఇందులో దేని గోడలు గట్టిగా ఉంటాయి అంటున్నాడండి. ధమనుల గోడలు సిరల గోడల కంటే పలుచగా ఉంటాయా? సిరలు మాత్రమే ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని మోసుకెళ్తాయా? ధమనులకు అధిక ఒత్తిడిని తట్టుకునే మందమైన దృఢమైన గోడలు ఉంటాయా? సిరలకు అధిక ఒత్తిడి కారణంగా వాల్వులు అంటే కవాటాలు ఉంటాయా అని అడుగుతున్నాడండి క్వశ్చన్. దీనికి ఆన్సర్ నేను కామెంట్ చేసేయండి. ఇక్కడ చూద్దాం. ధమనుల గోడలు సిరల కంటే పలుచగా ఉంటాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది మందంగా ఉంటాయి. ధమనులు ఎప్పుడు మందంగా ఉంటాయి. సిరలు మాత్రమే ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని మోసుకెళ్తాయా? కాదండి. సిరలలో పుపుస సిరలు ఏం చేస్తాయండి? ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని మోసుకెళ్తాయి. మిగతా ధమనులు ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని తీసుకెళ్తాయి. యాక్చువల్గా సిరలన్నీ కూడా ఆక్సిజన్ రహిత రక్తాన్ని తీసుకెళ్తాయి. ఒక్క పుపుస సిర మాత్రమే ఆక్సిజన్ సహిత రక్తాన్ని తీసుకెళ్తుంది. ధమనులకు అధిక ఒత్తిడిని తట్టుకునే మందమైన దృఢమైన గోడలు ఉంటాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో అక్కడ గోడలు గట్టిగా ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడ ఆగి రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి స్థితిస్థాపకత శక్తి ఎక్కువగా ఉంటుందండి ధమనులకి. సిరలకు అధిక ఒత్తిడి కారణంగా వాల్వులు ఉంటాయి అంటున్నాడు. సో ఎందుకుంటాయండి కవాటాలు? ఇక్కడ సిరల్లో భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా రక్తం ప్రయాణించాల్సి ఉంటుంది కాలంలో, కాబట్టి అందుకు రక్తం వెనకకు తిరిగి రాకుండా కవాటాలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి, అంతేగాని ఒత్తిడి కారణంగా కాదు. సో ఇక్కడ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అవుతుంది అనమాట. రెండో క్వశ్చన్ చూద్దామండి. ఈ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? గుండె యొక్క ఎడమ జఠరిక మందమైన కండర గోడను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఎడమ జఠరికకు చాలా మందమైన గోడ ఉంటుందంట. ఎందుకో చెప్పండి. అది కేవలం ఊపిరితిత్తులకు మాత్రమే రక్తాన్ని పంపుతుంది. అది ఆక్సిజన్ లేని రక్తాన్ని స్వీకరిస్తుంది. అది ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని శరీరం అంతటా పంపిస్తుంది. అది రక్తాన్ని పంపడంలో పాల్గొనదు. ఏంటి దీనికి ఆన్సర్ అంటే? రెండో దానికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. 2 అని పెట్టి ఏనా, బీనా, సీనా, డీనా కామెంట్ చేయండి. చూద్దాం ఒకసారి. అది కేవలం ఊపిరితిత్తులకు మాత్రమే రక్తాన్ని పంపుతుంది. ఇది తప్పండి. ఊపిరితిత్తులకు మాత్రమే రక్తాన్ని పంపేది ఏంటండి? మనకి ఎడమ కాదు, కుడి జఠరిక. ఇది ఊపిరితిత్తుల రక్తాన్ని పంపుతుంది. ఆక్సిజన్ లేని రక్తాన్ని స్వీకరిస్తుంది. అసలు స్వీకరించేవన్నీ కూడా కర్ణికలే. రక్తాన్ని స్వీకరించే ఏంటండి? కర్ణికలు. పంపించేవి ఏంటంటే జఠరికలు. ఇక్కడ స్వీకరిస్తుందని కూడా అసలు జఠరికలకు సంబంధించిన క్వశ్చనే కాదు. ఆక్సిజన్ లేని రక్తాన్ని గ్రహించేది ఏంటి? కుడి కర్ణిక, అంతేకాని జఠరికలతో సంబంధం లేదు. అది ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని శరీరం అంతటా పంపిస్తుంది. రైట్ అండి. ఇది ఎడమ జఠరిక ఏం చేస్తుంది? దైహిక మహాధమని ద్వారా శరీర భాగం మొత్తానికి రక్తాన్ని పంపిస్తుంది. అది రక్తాన్ని పంపడంలో పాల్గొనదు. అది కూడా రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 3వ క్వశ్చన్. సిరల్లో రక్తం తిరిగి వెనక్కి వెళ్ళకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటండి? రక్తం వెనకకు ప్రయాణించబడడానికి కారణం ఏంటి? సిరల గోడలు మందంగా ఉంటాయా? రక్తం అధిక ఒత్తిడితో ప్రవహిస్తుందా? సిరల్లో వాల్వులు ఉంటాయా? సిరల్లో కండరాలు ఉండడం వల్ల? దేనివల్ల? సిరల్లో కవాటాలు ఉండడం వల్ల. దేనివల్ల అండి? సిరల్లో కవాటాలు ఉండడం వల్ల. సిరల గోడలు మందంగా ఉంటాయా? కాదండి. ధమనుల గోడలు మందంగా ఉంటాయి. రక్తం అధిక ఒత్తిడితో ప్రవహిస్తుందా? సిరల్లో కాదండి. సిరల్లో అల్ప ఒత్తిడితో ప్రయాణిస్తుంది. ధమనుల్లో అధిక ఒత్తిడితో ప్రయాణిస్తుంది. ఎందుకని? వాటి మధ్య ఖాళీ ప్రదేశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వేగంగా రక్తం ప్రయాణిస్తుంది. అలాగే సిరల్లో కండరాలు ఉండడం వల్ల. సిరల లోపల కండరాలు ఎందుకు ఉంటాయి? కండరాలకి రక్తనాళాలకి సంబంధం లేదు కదండి. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా తీసుకెళ్లే రక్తనాళం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా తీసుకెళ్లాలంటండి. ఏంటి అది? ఊపిరితిత్తుల ధమని అంటే పుప్పుస ధమని అండి. పుప్పుస ధమని. ఊపిరితిత్తుల సిర అంటే పుప్పుస సిర. దీని పేరండి పుప్పుస సిర. మహాధమని, శరీర ధమనులు. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ దేంట్లో ఉంటుందండి? యాక్చువల్గా ధమనులన్నీ కూడా ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని తీసుకెళ్తాయండి. కానీ కేవలం ఈ పుప్పుస ధమని మాత్రమే ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉన్న రక్తాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పుప్పుస ధమని అవుతుంది. సరేనా? ఇక్కడ ట్రాన్స్లేషన్లో ఇలా ఊపిరితిత్తుల ధమని అని వచ్చింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. గుండెలోని 4 గదుల మధ్య వాల్వులు ఉండడం వలన ఏమవుతుంది? ఇక్కడ ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. శరీరానికి రక్త సరఫరా వేగంగా జరుగుతుంది. రక్తం ఒకే దిశలో ప్రవహిస్తుంది. ఆక్సిజన్ అధికంగా చేరుతుంది. గుండె గదులు పెద్దవిగా మారతాయి. ఇందులో ఏది సరైందండి? చెప్పండి ఎవరైనా. 5th క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. 5th నెంబర్ వేసి. దీనికి సరైన ఆన్సర్ ఏంటండి?
రక్తం ఒకే దిశలో ప్రవహిస్తుంది. కవాటాలు ఏం చేస్తాయంటే మనకి వాల్వులు ఏం చేస్తాయి, రక్తాన్ని ఒక దిశలో మాత్రమే ప్రయాణిస్తాయి, రివర్స్లో రావడానికి అవి అనుమతించవు అనమాట. సో వాల్వుల వల్ల ఆ ఒక్క ఉపయోగమే ఉంటుంది. నెక్స్ట్ మనం చూద్దాం, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ లేని రక్తాన్ని పంపించే గుండె భాగం ఏంటి? ఓకేనా, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ లేని రక్తాన్ని పంపించే గుండె భాగం ఏంటండి? ఇక్కడ చూసారంటే ఒక గుండెలో 4 భాగాలు ఉంటాయా? ఆక్సిజన్ లేని రక్తం ఎటువైపు ఉంటుందండి? కుడివైపు ఉంటుంది. ఆక్సిజన్ ఉన్నది ఎటువైపు ఉంటుందండి? ఎడమ వైపు ఉంటుంది. సో కాబట్టి ఈ ఎడమ అనే వాటిని మనం తీసేయచ్చండి కదా. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ లేని రక్తాన్ని పంపించాలి కదండి. అంటే ఇక్కడ ఉన్నది ఏంటి, మనకి జఠరేఖ ఊపిరితిత్తులకు పంపిస్తుంది. అంటే కుడి జఠరేఖ సరైన ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ డి అనేది దీనికి సరైన ఆన్సర్ అండి. శరీరంలో రక్త ప్రసరణ ద్విచక్ర విధంగా జరుగుతుంది, అంటే ద్వివలయ రక్త ప్రసరణ అనమాట. అంటే అర్థం ఏంటి, ఒకేసారి 2 గదుల్లో రక్తం ప్రవహిస్తుంది. రక్తం గుండె ద్వారా 2 సార్లు ప్రవహిస్తుంది. రక్తం కేవలం ఊపిరితిత్తుల్లోనే ప్రసరిస్తుంది. గుండె 2 భాగాలుగా విభజించబడింది అని అర్థం. ఇందులో ఏది కరెక్ట్ అయిందండి? 7th క్వశ్చన్కి ఆన్సర్ చేయండి చూద్దాం. 7th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ బి అండి. గుండె ద్వారా 2 సార్లు ప్రయాణిస్తుంది, అందుకే దాన్ని మనం ద్వివలయ ప్రసరణ అంటాం. ఊపిరితిత్తుల సిరల్లో రక్తం ఆక్సిజన్తో నిండింది, ఎందుకంటే అవి గుండె నుండి వచ్చిన రక్తాన్ని మోసుకెళ్తాయి. అవి ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ రక్తాన్ని తీసుకెళ్తాయి. అవి శరీర భాగాల నుండి రక్తాన్ని తీసుకొస్తాయి. అవి కార్బన్ డైఆక్సైడ్ కలిగిన రక్తాన్ని తీసుకొస్తాయి. ఊపిరితిత్తుల సిరలు అంటే అర్థం ఏంటండి? పుప్పుస సిరలు ఏం చేస్తాయండి? ఆక్సిజన్ సహిత రక్తాన్ని ఎక్కడి నుండి తీసుకొస్తాయండి? ఊపిరితిత్తుల నుండి శరీర భాగాలు తీసుకొస్తాయి. ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ రక్తాన్ని తీసుకొస్తాయి. ఆప్షన్ బి సరైన ఆన్సర్ అండి. హిమోగ్లోబిన్ కలిగిన ఎర్ర రక్త కణాల పాత్ర ఏంటి అంటున్నాడండి. పోషకాలను మోసుకెళ్ళడం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, ఆక్సిజన్ రవాణా, హార్మోన్లను విడుదల చేయడము. హిమోగ్లోబిన్ ఏం చేస్తుందండి? ఆక్సిజన్ దాంట్లో కరిగించుకొని ఆక్సీ హిమోగ్లోబిన్గా మారి దీని యొక్క రవాణాలో ఉపయోగపడుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సి. లాస్ట్ క్వశ్చన్, శరీరంలో ప్లాస్మా యొక్క పాత్ర ఏంటి? ఇది కామెంట్ చేయండి. శరీర కణాలకు ఆక్సిజన్ అందించడము, హార్మోన్లు, పోషకాలు, వ్యర్థ పదార్థాలను మోసుకెళ్లడము, రక్తం యొక్క రంగును నియంత్రించడము, రక్తనాళాలను విస్తరించడము. ఏంటంటే ఆన్సర్? దీనికి కామెంట్ చేయండి. 10వ క్వశ్చన్కి ఏంటో ఆన్సర్ బి అండి. హార్మోన్లు, పోషకాలు, వ్యర్థ పదార్థాలు మిగిలిపోతాయి కదా ఒక కణంలో, వాటిని మోసుకెళ్ళడానికి ఈ శోషరసం అనేది ఉపయోగపడుతుంది. ఆ శోషరసంలో ఏముంటుంది? ప్లాస్మా ఉంటుంది. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని భావిస్తే మీరు తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.